అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి వెళ్ళే రోజు ఈ రోజేనంట తొలి ఏకాదశి పండగ. అయితే చాతుర్మాసం స్టార్ట్ అయ్యేది కూడా ఈ తొలి ఏకాదశి పండగతోనే స్టార్ట్ అవుతుంది. చాతుర్మాసం అంటే కార్తీక మాసం వరకు, ఈ ఆషాఢం నుంచి ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం అనమాట 4 నెలలు. అయితే ఈ 4 నెలలు ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ముగ్గు కొట్టుకుంటారు కదా, చతుర్గుప్తుల అచ్చులు అలాంటివి కొట్టుకొని చాతుర్మాస దీక్ష అయితే ప్రారంభిస్తారనమాట. అయితే ఇవి ఒక్కొక్క నెల ఒక్కొక్క తినే పదార్థం అయితే వదిలిపెడతారు. వదిలిపెట్టడం అంటే తినరనమాట ఆ నెల రోజులు మొత్తము. ఫస్ట్ నెల కూరగాయలు, ఆకుకూరలు అలాంటివి వదిలేస్తారు. 2వ నెల పెరుగు, 3వ నెల పాలు, 4వ నెల పప్పులు అలాంటివి తినరనమాట. అంటే పూజ ప్రారంభించిన వాళ్ళే తినరు, ఇంకా వెల్లుల్లి, ఉల్లి కూడా తినరనమాట. చాతుర్మాస దీక్ష ప్రారంభించిన వాళ్ళు ఇంకా అచ్చులు కూడా కొట్టుకొని పూజ చేసుకుంటారు. ఉదయాన్నే లేచి విష్ణు సహస్రనామాలు అవన్నీ చదివేసుకుంటారు. ఇంకా మేమైతే చాలా రోజుల కిందే చేసినా, కానీ ఒకటే సంవత్సరం చేసినాం అనమాట. కానీ ఇలాంటి ఫుడ్ అలాంటివి తెలియదు మాకు. అప్పుడు అచ్చు కొట్టుకొని ఉపవాసం మాత్రమే ఉన్నామన్నమాట. తొలి ఏకాదశి నుంచి కార్తీక ఏకాదశి వరకు ఉన్నాము 4 నెలలు. పూజలు, ముగ్గులు అలాంటివి చేసుకున్నాం, కానీ ఇలా కాయగూరలు, పళ్ళు వదిలిపెళ్ళని మాకు తెలియదు అప్పుడు. అయితే ఇది 5 సంవత్సరాలు చేసుకుంటారు కొంతమంది, ఒకటే సంవత్సరం చేసుకుంటారు కొంతమంది, అట్లా ఉంటుంది అనమాట. ఈ తొలి ఏకాదశి రోజు కొంతమంది అన్నం కూడా తింటారు. కానీ మా ఇంట్లో ఏంటంటే చిన్నప్పటి నుంచి అన్నం తినొద్దు, వరి వస్తువు తినొద్దు అని చెప్పేసి ఉప్మా లేదంటే చపాతీలు అలాంటివి చేసుకునే వాళ్ళము. ఇంకా పెద్దవాళ్ళు అయితే ఇంకా ఉపవాసమే, నిలారం అంటారు కదా, సాబ్దానాలు అలాంటి పండ్లు, పాలు అట్లాంటివి తింటామన్నమాట. అయితే ఇంకా చిన్నపిల్లలు ఆగలేరు కాబట్టి వాళ్ళకి ఉప్మా కానీ చపాతీలు కానీ చేస్తారు. అన్నం మాత్రం అస్సలు చేయకూడదని అనేవాళ్ళు పెద్దోళ్ళు అయితే. ఇంకా మేము కూడా ఇంకా పెద్దోళ్ళు చెప్పిందే వినాలి కాబట్టి మేము కూడా అంతే చేస్తాము. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఖచ్చితంగా గుడికే వెళ్ళాలి, గుడిలోనే గుడి దర్శనం చేసుకోవాలి, విష్ణు ఆలయంకి వెళ్ళాలి, అట్లాంటివి చూసుకుంటారు. ఇంకా ఎవరి వీలుని బట్టి వాళ్ళు, ఎవరి సౌకర్యార్థం వాళ్ళు బట్టి గుడికి అయితే వెళ్తారనమాట. ఇంకా మా సంగతి అయితే ఇప్పుడైతే ఈ టైంకి ఎవరికైతే ఇంకా వెళ్ళలేదు. ఒకవేళ ఎవరన్నా తోడుంటే కనుక వెళ్తే కనుక అక్కడ కూడా వీడియో అయితే షూట్ చేస్తాను. అంతేనండి, వీడియో అయితే బాయ్.